హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే మట్టి కుండలో చేపల పులుసు వండబోతున్నామండి. అది కూడా మిక్సీ ఏమీ వాడకుండా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసుకుందాము. ముందుగా పెద్దగా కోసిన ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు ఇవన్నీ మేము వేసి దంచుతున్నామండి. ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లం వెల్లుల్లిపాయలు దంచుతున్నాము. ఇంతవరకు అయితే ఇలాగే మనకి సంఖ్యలు రాయితో దంచుకునేవారు. ఇప్పుడంటే అన్ని మిక్సీలు అవన్నీ వచ్చేసినాయి. ఎందుకైనా ఒకసారి మట్టి కుండలోనూ ఇలా వేసుకుని చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. అందుకనే ఒక్కసారి చేద్దామని చెప్పి, టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పి ఒకసారి ఇలా చేస్తున్నాము ఈ స్టైల్లో. మా మమ్మీ ఉల్లిపాయలు కూడా వేసేసారండి. ఉల్లిపాయలు కూడా వేసేసి పెద్ద ముక్కలుగా ఉన్నదాన్ని మెత్తగా దంచుతున్నారు. మనం ఫైన్ పేస్ట్లా దంచుకోవాల్సిన అవసరం లేదు, కచ్చాబెచ్చాగా దంచుకుంటే సరిపోతుందండి. ఇలా కొంచెం కచ్చాబెచ్చాగా దంచుకున్న తర్వాత దాన్ని సైడ్కి తీసేసుకోవడమే. దీంట్లోనే మీరు ధనియాలు జీలకర్రని కూడా వేసేసి దంచేసుకోండి, పేస్ట్లా చేసేసుకోండి. తర్వాత మంచిగా ఫిష్ ముక్కల్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయ, ఇందాక మనం తీసుకున్న ఉల్లిపాయ ముద్ద, పచ్చిమిరపకాయలు, చింతపండు ముందే నానబెట్టి పెట్టుకున్నామండి. ఇదైతే మట్టిదాకా. ఈ మట్టిదాకలోకి ఫస్ట్ చేపల ముక్కలన్నీ వేసేద్దాము. ఇలా చేప ముక్కలన్నీ వేసేసిన తర్వాత దీంట్లోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాలు జీలకర్ర పౌడర్, ఆల్రెడీ మనం ముందుగానే చేసుకున్న వెల్లుల్లి ఉల్లిపాయ ముద్ద, పచ్చిమిరపకాయలు, లాస్ట్లో ఆయిల్, ఇవన్నీ వేసుకొని ముక్కలకి ఆ మసాలా అంతా బాగా పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మనం మొత్తం అన్నీ ఒకేసారి వేసేసి కలుపుకొని పొయ్యి మీద పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా కూడా ఉంటుందండి. కర్రీ అనేది కూడా ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. మనం చేపల ముక్కల్ని ఎక్కువగా కలపకూడదు కాబట్టి ఈ ప్రాసెస్లో చేసుకుని పెట్టుకుంటే కనుక మనకి ఉప్పు కారం అవన్నీ చేప ముక్కలకి బాగా పడతాయి అండ్ విడిపోదు కూడా ముక్క. చింతపండు రసాన్ని కూడా వేసేసుకుంటున్నాం అండి. మా మమ్మీ వండిన చేపల పులుసు అంటే మాకు చాలా చాలా ఇష్టం అండి. చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. అందుకే ఒకసారి కుండలో వండితే టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి ఒకసారి ట్రై చేస్తున్నాం అనమాట, కుండలో ఎలా వస్తుంది అని చెప్పి. మొత్తం అన్నీ ఒక్కసారి ఇలా కలిపేసిన తర్వాత దీన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకోవడమేనండి. ఇలా స్టవ్ మీద పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఒక్క 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. రెబ్బల కింద వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుని సిమ్లో ఒక 15 మినిట్స్ ఉడికించుకుంటే మన చేపల పులుసు అనేది రెడీ అయిపోయినట్టేనండి. మీకు ఒకవేళ కావాలంటే బెండకాయలు కానీ వంకాయలు కానీ యాడ్ చేసుకోవాలంటే కనుక ఇందాక కరివేపాకు యాడ్ చేసాం కదా, ఆ టైంలో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మన టేస్టీ మట్టి కుండలో వండిన చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రం డిఫరెంట్గానే ఉందండి మామూలు దానికన్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.